ఇక్కడ అమరావతికి మనం ట్రై చేస్తుంది క్వాంటమ్. అవును. క్వాంటమ్ ఇంకా అదేది అలాంటి ఆనాటి సాఫ్ట్వేర్ లాంటి కిక్ ఇచ్చే వ్యవస్థ కాదు. ఇంకా ఓకే. ఏమన్నా ఫ్యూచర్ లో అవుతుందేమో తెలియదు. అంటే కొన్ని విద్యా సంస్థలు, యూనివర్సిటీలు, కొన్ని బ్యాంకులు ఇలాంటి వాటిలో శంకుస్థాపన చేసినట్టున్నారు. మా బెజవాడలో ఏది పోస్టల్ హెడ్ క్వార్టర్ ఉందండి. ఎప్పటి నుంచి పోస్టల్ హెడ్ క్వార్టర్ ఉంది, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉంది, అవును, అట్లాగే దాని పేరేంటది సిద్ధార్థ కాలేజ్ ఉంది, లయోలా ఉంది, స్టెల్లా ఉంది, ఎస్ఏఎస్ ఉంది, కేబిఎన్ ఉంది. ఎన్ని కాలేజీలు మా బెజవాడలో? యూనివర్సిటీలే ఉంది కదా, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీనే. ఎందుకు నాగార్జున యూనివర్సిటీ లేదా ఏంది ఇప్పుడు? ఏం డెవలప్ అయిందా చుట్టుపక్కల నాకు తెలియగడుతాను. ఎస్ఆర్ఎం పెడితే ఏమవుతుంది అంతే. బేసిక్ గా ఒకటి ఏంటంటే అది వన్ ఆఫ్ ద పార్ట్. హైదరాబాదులో అమీర్పేటకు ఉన్న డిమాండ్ ఇప్పుడు నాగార్జున యూనివర్సిటీ పక్కన ఉంది. ఇప్పుడు రాజధాని అన్నాక ఏమైనా వస్తుందేమో కొంచెం, అది వస్తే, కానీ అది కూడా చేస్తలేదు కదా. అది కూడా చేస్తలేదు కదా దాన్ని కూడా. ఇప్పుడు అదే అంటున్నాను, అది నాగార్జున యూనివర్సిటీ ప్రాంతం డెవలప్ అయితే అద్భుతం. అది ఒక రకంగా అదే ఎందుకు కాలేదు ఇన్నేళ్ళ నుంచి అంటున్నా నేను. అమీర్పేట, ఎల్బీ నగర్, జేఎన్టీయు ఇవి ఊళ్ళో యూనివర్సిటీలు కాబట్టి నడిచినాయి. ఊళ్ళో బుడ్డ సంస్థలే. అమీర్పేటలో ఏమైనా పేద పేద బిల్డింగ్లు ఉంటాయి? నాగార్జున యూనివర్సిటీ అంత సైజ్ ఏమైనా ఉంటుంది అసలు అమీర్పేటలో? కానీ అమీర్పేటకు ఉన్న